వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళీ ఒక మంచి ముచ్చటెత్తుకొచ్చిన ఇక్కడ ఇది మొన్న కూడా ఆల్రెడీ చెప్పిన నేను అందరికీ. ఆన్లైన్ బెట్టింగులతో పోతున్న ప్రాణాలు, అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలు ఆగం, రోజుకో 4 కొత్త యాప్స్ నిషేధమున్న అమలు ఉత్తి మాటే. ఇది నిజంగా దారుణమైనటువంటి విషయం. 10 వడ్డీకి అప్పు తెచ్చి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ మాయలో పడ్డవారికి చేతిలో ఉండే డబ్బుల విలువ తెలియడం లేదు. ఇందులో నష్టపోయిన వారిని గమనిస్తే మొదట్లో వందల రూపాయలతో మొదలుపెట్టి బెట్టింగ్ తర్వాత రూపాయలు వేలు లక్షల వరకు వెళ్తున్నది. ఒకటి రెండు సార్లు అధిక మొత్తంలో డబ్బులు రావడంతో అత్యాశతో పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టి అప్పుల పాలవుతున్నారు. అప్పటికే బెట్టింగ్ ఊబిలో చిక్కడంలో మామూలుగా బయట రూపాయలు 2 రూపాయల చొప్పున వడ్డీ, అదేవిధంగా తర్వాత 5 రూపాయల వడ్డీ, అది తర్వాత 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చేసి బెట్టింగ్ ఆడుతున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. యువకులతో పాటు ఉద్యోగస్తులు, పోలీసులలోనూ వ్యసనం. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు, అధిక వడ్డీకి యాప్లలో లోన్లు, బెట్టింగ్ గేమ్స్లో ఉన్నదంతా పోగొట్టుకొని పీకల్లోతు కష్టాల్లోకి, వేధింపులు భరించలేక పెరుగుతున్న ఆత్మహత్యలు, పిల్లలు చేసే అప్పులకు తల్లిదండ్రులు సూసైడ్లు. ఎంత దారుణంగా ఉందంటే మరి కేంద్ర ప్రభుత్వం కానీ, మరి భారతదేశంలో ప్రభుత్వమే కదా మెయిన్ అన్ని రకాలుగా. మరి ప్రభుత్వం చర్య తీసుకొని ఇలాంటి బెట్టింగ్లకు సంబంధించినటువంటి యాప్స్ను నిషేధించి యూట్యూబ్కి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాని ద్వారా, ఎందుకంటే యూట్యూబ్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే గూగుల్ కానీ యూట్యూబ్ కానీ వాళ్ళకు డబ్బులు వస్తే చాలు అనేటటువంటి కాన్సెప్ట్తో వాళ్ళు ఆల్రెడీ దీన్ని అసైన్ చేస్తారు. గవర్నమెంట్కు మరి ఎంత ట్యాక్స్ కడతారు ఏంటనేది గవర్నమెంట్కి తెలుసు. కానీ ఇవాళ చాలా నష్టానికి గురవుతున్న వందల ఫ్యామిలీలు